ఎకానమీ చాలా కీలకం. ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి ఎకానమీకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లలో ఎకానమీ మీద ఎక్కువ స్కోర్ సాధిస్తేనే మనకు మెరిట్లో ఉంటాం, మంచి ర్యాంక్లో ఉంటాం, అనుకునేటువంటి జాబ్స్ వస్తాయి. కాబట్టి ఇంతటి కీలకమైనటువంటి ఎకానమీని చదువుతున్నటువంటి వారికి చివరిలో ఎగ్జామ్ ముందు మనము కొన్ని ఏరియాలను తప్పనిసరిగా 1-2 సార్లు చూసుకొని పోతే కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఏపీఎస్సి వాళ్ళు ఎకానమీ ఈ ఎగ్జామ్ విషయంలో పూర్తిగా అప్డేట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కావున మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ అప్డేట్కి సంబంధించినటువంటి వివరాలను మళ్ళీ ఒకసారి చూసుకొని పోవడం వల్ల కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఏపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ నెగిటివ్ మార్క్స్తో కూడుకునేటువంటిది. ఇలాంటి ఎగ్జామ్స్లలో మనకు మంచి స్కోర్ రావాలి అంటే వచ్చిన ప్రశ్నలు తప్పనిసరిగా ఆన్సర్లు చేసి మనం బయటికి రావాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అలాంటప్పుడు కొన్ని ఏరియాలు మనకి ఎగ్జామ్లలో తప్పనిసరిగా అడుగుతారు అని తెలిసినప్పుడు ఆ ఏరియాలను 1-2 సార్లు చదువుకొని పోతేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. సో మరి అలాంటి ఏరియాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఆ ఏరియాల మీద మనకు తరచుగా ఇటీవలి కాలంలో ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ఏరియాలో ఎంతవరకు మనం చదవాలో ఒకసారి అవగాహన పెంచుకోవడం మంచిది. సో అలా చూస్తే ఫస్ట్ వన్ నీతి ఆయోగ్. దీని మీద ఈ మధ్యకాలంలో బాగా ప్రశ్నలు అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం పూర్తిగా చదువుకొని ముందుకు వెళ్తే అక్కడ మనకు ఒక్క మార్కు పోకుండా జాగ్రత్త పడుకుంటే మంచిది. దీని తర్వాత నెక్స్ట్ అలాగే ఆర్థిక సంఘం మీద ఇటీవలి కాలంలో బాగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ఏరియాలో మనం అవగాహన పెంచుకొని పోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టులు వివరాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వీటితో పాటు వ్యవసాయ ధరల కమిషన్, మరి అంతేకాకుండా రీసెంట్గా ప్రకటించిన కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, వీటిలో మనం ఏ మేరకు చదువుకుంటే మనం స్కోర్ చేయగలుగుతాం. సో అలా ముందుగా చూద్దాం. నీతి ఆయోగ్. నీతి ఆయోగ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు సార్? ఎందుకు నీతి ఆయోగ్ మీద ఈ మధ్య ప్రశ్నలు బాగా అడుగుతున్నారు అంటే 2014 వరకు ప్రణాళికా సంఘం ఆర్థికాభివృద్ధికై ప్రణాళిక విధానాన్ని తయారు చేసేది. అది సమర్థవంతంగా పనిచేయట్లేదని, అభివృద్ధి ప్రక్రియలో ప్రణాళికా సంఘం యొక్క పాత్ర చాలా తక్కువ ఉందని భావించినటువంటి బీజేపీ గవర్నమెంట్ ప్రణాళికా సంఘం స్థానంలో ఈరోజు నీతి ఆయోగ్ను తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ప్రణాళికా సంఘం స్థానంలోనే నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఈ నీతి ఆయోగ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ప్రణాళికా సంఘంలో లేనటువంటిది ఎంతో ఫస్ట్ మనం తెలుసుకుంటే మంచిది. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ప్రణాళికల రచన మొత్తం పూర్తిగా ప్రణాళికా సంఘమే చూసుకుంటుండే. ఇందులో రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం ఉండేది కాదు ప్రణాళికల రచనలో. కానీ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ప్రణాళిక రచన ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది కాబట్టి రాష్ట్రాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. మరి నీతి ఆయోగ్ మీద ప్రశ్నలు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటి, దీని మీద మనము అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అలా చూస్తే నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం ఫస్ట్ బలమైన రాష్ట్రాలతో బలమైనటువంటి దేశాన్ని రూపొందించడం. అందుకోసం ప్రణాళికల రచనలో మరియు కీలకమైన నిర్ణయాలలో రాష్ట్రాలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటువంటి ఒకానొక విభాగము నీతి ఆయోగ్లో తీసుకొచ్చారు. ఆ విభాగం పేరే పాలక మండలి. నీతి ఆయోగ్లో అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం ఈ పాలక మండలి. ఈ పాలక మండలిలో రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలలో కీలకంగా పాల్గొంటూ దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇలాంటి విభాగం ప్రణాళికా సంఘంలో లేదు, ఇప్పుడు నీతి ఆయోగ్లో తీసుకురావడం జరిగింది. అందుకే నీతి ఆయోగ్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నీతి ఆయోగ్లో ఉన్నటువంటి మరికొన్ని లక్ష్యాలు, దాని యొక్క నినాదం చూస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి పేరుతో దాన్ని తీసుకొచ్చారు. అందరూ కలిసి అందరి వికాసం కోసం అనే పేరుతో నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలను కలుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తుంది. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని నమ్ముతున్నటువంటి నీతి ఆయోగ్ కీలకమైనటువంటి విధానాలలో రాష్ట్రాలకి ఎక్కువ ప్రయారిటీ కల్పించింది. అందుకోసం జాతీయ అంతర్జాతీయ విధానాలు రూపొందిస్తున్నప్పుడు ముందుగా పాలక మండలిలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దేశంలో ఎలాంటి కీలకమైన మార్పులు ప్రవేశపెడుతున్నా
ముఖ్యంగా జిఎస్టీ తరహా లాంటి కొత్త ఇన్నోవేషన్ భారతదేశంలో తీసుకొస్తున్నా, లేదనుకుంటే అంతర్జాతీయ విధానాలలో భారత్ ఎలా ముందుకు పోవాలనుకున్నా, ముందుగా నీతి ఆయోగ్ యొక్క విభాగమైనటువంటి పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారు చర్చించి జాతీయ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తారు. ఇలా జాతీయ అభివృద్ధి కార్యక్రమాలలో నీతి ఆయోగ్కు ముఖ్యంగా ప్రాధాన్యత కల్పిస్తూ అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను డిజైన్ చేయడం జరుగుతుంది. ఇందుకోసం నీతి ఆయోగ్ రాష్ట్రాలకు సాంకేతికంగా సలహాలు అందిస్తూ వ్యూహాత్మకంగా రాష్ట్రాలను దేశాలను అభివృద్ధి వైపు నడిపించడానికి నీతి ఆయోగ్ కృషి చేస్తుంది. మరియు రాష్ట్రాల మధ్య ఏర్పడేటువంటి వివాదాలను పరిష్కరిస్తూ నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్ మేధో కేంద్రంగా వ్యవహరిస్తూ దేశ అభివృద్ధిలోనూ రాష్ట్రాల అభివృద్ధిలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థను ప్రోత్సహించేది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత వికేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ అనగా కేంద్రంలోనే ఒక అధికారిక యంత్రాంగం ద్వారా ప్రణాళిక వ్యవస్థను రూపొందించి వాటిని దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి ఆ దిగువ స్థాయికి ప్రణాళికను అమలు చేసేటువంటి విభాగమే కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ. అంటే గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో కేంద్ర స్థాయిలో ఉండేటువంటి ప్రణాళికా సంఘం నిర్ణయాలు తీసుకొని ప్రణాళికను రచించి వాటిని దిగువ స్థాయికి అమలు చేయమని పంపించేటువంటిది. ఇది కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ. కానీ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ స్థాయి లక్ష్యాలను వాళ్ళని రూపొందించుకొని ఏ స్థాయి సమస్యలను ఆ స్థాయిలోనే పరిష్కరించుకునే విధంగా నీతి ఆయోగ్ ప్రోత్సహిస్తూ ఆ దిగువ స్థాయిలో ఉండేటువంటి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సంస్థలకు నీతి ఆయోగ్ వ్యూహాత్మకంగా సాంకేతికంగా సలహాలు అందించి ఆర్థికాభివృద్ధి దిశగా వికేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంది నీతి ఆయోగ్. అలాంటి కీలకమైనటువంటి మార్పులు ఈరోజు మనకు నీతి ఆయోగ్లో కనిపిస్తున్నాయి. నీతి ఆయోగ్లో మనకు రాష్ట్రాలకు సాంకేతికంగా వ్యూహాత్మకంగా సలహాలు అందించడమే కాకుండా నూతన ఆవిష్కరణలు, నూతన పరిశోధనలు, నవకల్పనలు ప్రోత్సహించడానికి కూడా రాష్ట్రాలకు నీతి ఆయోగ్ తన సహాయ సహకారాలు అందిస్తుంది. ఇలాంటి నీతి ఆయోగ్ దీర్ఘకాలిక ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయమని రాష్ట్రాలకు చెబుతుంది. రాష్ట్రాలు నీతి ఆయోగ్ అందించినటువంటి సలహాలు, సూచనలను తీసుకొని ఆ దిగువ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ ప్రయోజనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి నీతి ఆయోగ్ను నడిపించడానికి దాని నిర్మాణం మీద మనము అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ నిర్మాణము ఎలా ఉంది? ఒక అధ్యక్షులు, దీనికి ప్రధానమంత్రి కొనసాగుతారు. ఒక ఉపాధ్యక్షులు, ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు కొనసాగుతున్నారు. ఇతనికంటే ముందు అరవింద్ పనాగరియా గారు నీతి ఆయోగ్కు ఉపాధ్యక్షులుగా కొనసాగారు. అలాగనే నీతి ఆయోగ్లో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు, ముఖ్య కార్యనిర్వహణాధికారి. ప్రస్తుతం అమితాబ్ కాంత్ గారు నీతి ఆయోగ్కు సిఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇతనికంటే ముందు సింధు శ్రీ కుల్లర్ గారు ఉండేవారు. అలాగే నీతి ఆయోగ్లో వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని ఒక 5గురిని పూర్తికాల సభ్యులుగా, మరో 2 పరిమిత కాల సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నీతి ఆయోగ్లో 4 పూర్తికాల సభ్యులు ఉన్నారు. ఆ 4 పూర్తికాల సభ్యులలో ఒకతను బిబేక్ దేబ్రాయ్, ఇతను ఎకానమిస్ట్. మరొక వ్యక్తి వికే సారస్వత్, ఇతను డిఆర్డిఓ మాజీ చైర్మన్. 3వ వ్యక్తి రమేష్ చాంద్, ఇతను అగ్రికల్చర్ ఎక్స్పర్ట్. ఇక 4వ వ్యక్తి వినోద్ పాల్, ఇతను పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. ఇలా నీతి ఆయోగ్లో 5 పూర్తికాల సభ్యులు, 2 పరిమిత కాల సభ్యులు ఉండాలి. కానీ ఇప్పటికీ 4 పూర్తికాల సభ్యులుగా నియమించడం జరిగింది. అలాగనే కేంద్ర క్యాబినెట్కు చెందినటువంటి ఒక 4 మంత్రుల్ని నీతి ఆయోగ్లో అధికార రీత్యా సభ్యులుగా నియమించడం జరిగింది. వీరిని మనము ఎక్స్ అఫీషియో మెంబర్స్ అని చెప్తున్నాం. అలా కేబినెట్ మంత్రివర్గంలో 4 శాఖలకు చెందినటువంటి మంత్రులను నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా కొనసాగిస్తున్నారు. అందులో హోంశాఖ మంత్రి ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, అలాగనే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, అలాగే రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు
ప్రస్తుతం నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా కొనసాగుతున్నారు. తర్వాత అలాగే మన నీతి ఆయోగ్లో కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు స్పెషల్ ఇన్వైటర్స్ అని ఒక ముగ్గురిని నియమించడం జరిగింది. ఆ స్పెషల్ ఇన్వైటర్స్లో ఒక అతనేమో తావర్చంద్ గెహ్లాట్ అండ్ నితిన్ గడ్కరీ, తర్వాత స్మృతి ఇరానీ గారు. వీళ్ళు నీతి ఆయోగ్కు ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఇన్వైటర్స్గా తీసుకోవడం జరిగింది. మనం ఇలా నీతి ఆయోగ్ దాని నిర్మాణం మీద మనము అవగాహన పెంచుకొని పోతే అక్కడ నుంచి ప్రశ్నలు అడిగితే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఇది అందరూ చేయగలుగుతారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ నీతి ఆయోగ్లో అత్యంత కీలకమైనటువంటి విభాగము పాలక మండలి. ఇది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడినటువంటి విభాగము. దేశానికి దిశానిర్దేశం చేసే విధంగా కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ పాలక మండలిలోని తీసుకొని తద్వారా అక్కడ తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం వివిధ విధానాల రూపంలోనూ అది అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది నీతి ఆయోగ్కు పాలక మండలి ఆత్మ వంటిదని కూడా చెప్పవచ్చు. నీతి ఆయోగ్ యొక్క మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 6న జరగగా నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 8న జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని నీతి ఆయోగ్కు ఒక 3 సబ్ గ్రూప్లను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడినటువంటి నీతి ఆయోగ్ యొక్క సబ్ గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్ గ్రూప్స్ కొన్ని ప్రత్యేక లక్ష్యాలను సాధించే దిశగా దేశంలో కొనసాగుతున్నాయి. ఈ సబ్ గ్రూప్స్లో ఉండే వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. అలాంటి సబ్ గ్రూప్లో మొదటిది నీతి ఆయోగ్ సబ్ గ్రూప్ ఆన్ చీఫ్ మినిస్టర్స్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని ఒక సబ్ గ్రూప్ ఉంది. తర్వాత నీతి ఆయోగ్ సబ్ గ్రూప్ ఆన్ చీఫ్ మినిస్టర్స్ స్కిల్ డెవలప్మెంట్ అని మరొక సబ్ గ్రూప్ ఉంది. అలాగే నీతి ఆయోగ్ సబ్ గ్రూప్ ఆన్ చీఫ్ మినిస్టర్స్ స్వచ్ఛ భారత్ అనే ఒక 3 సబ్ గ్రూపులు ఉన్నాయి. ఇందులో మొదటి సబ్ గ్రూప్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాటిని అమలు ప్రక్రియను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రూప్ ఉంటుంది. నిధుల వాటాను కేంద్ర రాష్ట్రాలు ఏ స్థాయిలో భరించాలి, అందులో కోర్ స్కీమ్స్ ఏంటి, ఆప్షనల్ స్కీమ్స్ ఏంటని విభజించుకొని దానికి నిధుల వాటాలో కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులను సమానంగా వర్తించే విధంగా నిర్ణయాలు తీసుకొని ఈ సబ్ గ్రూప్ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాలలో అమలు చేసే విధంగా కృషి చేస్తుంది. తద్వారా దేశంలో అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ గ్రూప్ ఉపయోగపడుతుంది. అలాగే రెండవ గ్రూప్ వచ్చేసి ఇది స్కిల్ డెవలప్మెంట్, విజన్ స్కిల్లింగ్, రీస్కిల్, అప్ స్కిల్ అనేటువంటి పేరుతో భారతదేశంలో 2022 నాటికి 40 మిలియన్ల భారతీయులకు స్కిల్ అందించాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ విభాగం కృషి చేస్తుంది. ఇక మూడవ విభాగము స్వచ్ఛ భారత్. ఇది 2019 అక్టోబర్ 2 నాటికి గాంధీజీ గారి 150వ జయంతి నాటికి భారతదేశాన్ని స్వచ్ఛమైనటువంటి భారతదేశంగా రూపొందించడానికి ఈ స్వచ్ఛ భారత్ గ్రూప్ ఉపయోగపడుతుంది. ఈ 3 గ్రూపులకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లే సభ్యులుగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రాలలో విజయవంతంగా అమలు అయ్యే విధంగా ఈ గ్రూప్స్ కృషి చేస్తూ ఉంటాయి. ఇలా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కు సంబంధించినటువంటి అంశాలు, అలాగే విజన్ స్కిల్లింగ్ సంబంధించిన అంశాలు, అలాగే స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశాలు నీతి ఆయోగ్ సబ్ గ్రూప్స్ ద్వారా సమర్థవంతంగా అమల్లోకి వచ్చే విధంగా నీతి ఆయోగ్ కృషి చేస్తుంది. అలాగనే నీతి ఆయోగ్లో 2 టాస్క్ ఫోర్స్లు ఉన్నాయి. ఒక టాస్క్ ఫోర్స్ ఏమో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుంటే ఇంకొక టాస్క్ ఫోర్స్ ఏమో ఇది ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా కోసం కృషి చేస్తుంది. వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, వ్యవసాయ రంగాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక టాస్క్ ఫోర్స్ నీతి ఆయోగ్కు అనుబంధంగా పనిచేస్తూ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తుంది. అలాగనే నీతి ఆయోగ్లో ఉన్నటువంటి మరొక టాస్క్ ఫోర్స్ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎలా పారదోరాలో ఇది నిర్ణయాలు తీసుకుంటూ పేదరిక నిర్మూలనకై ఈ టాస్క్ ఫోర్స్ కృషి చేస్తుంది. ఇలా టాస్క్ ఫోర్స్ ఆన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, అలాగే టాస్క్ ఫోర్స్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా, ఈ 2 విభాగాలు శీఘ్రస్థాయిలో కృషి చేస్తూ
దేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ మరొక వైపు పేదరికాన్ని తగ్గించడానికి నీతి ఆయోగ్లో అంతర్భాగంగా ఇవి పనిచేస్తున్నాయి. ఈ 2 టాస్క్ ఫోర్స్లకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి ఈ 2 టాస్క్ ఫోర్స్లకు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇది ఒక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాలి. ఇలా నీతి ఆయోగ్ మీద మనము కనీస స్థాయిలో అవగాహన పెంచుకుని పోతే, దానికి సంబంధించినటువంటి వివరాలను మనం పూర్తి స్థాయిలో చదువుకుని పోతే, ఆ వచ్చేటువంటి క్వశ్చన్ పోగొట్టుకోకుండా మనం కొంతవరకు జాగ్రత్త పడవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.